నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1/2 కిలో బెండకాయలు, 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 3 to 4 స్పూన్స్ పల్లీలను దూరగా వేయించి చల్లారిన తర్వాత పైన పొట్టు తీసి పెట్టుకోవాలి. 2 to 3 స్పూన్స్ నువ్వులు, 10 జీడిపప్పు, 5 to 6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడా అండ్ వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు బెండకాయ ఫ్రై తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి 5 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. బెండకాయల్లో తడి ఉంటే జిగురు వస్తుంది. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా బెండకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో శనగపిండి, కార్న్ఫ్లోర్, చిల్లీ పౌడర్, నువ్వులు, రుచికి సరిపడ సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. మనం వేసిన పొడులు, నువ్వులు అన్ని బెండకాయలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకుండా జస్ట్ 2 to 3 స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే బెండకాయలు జిగురుగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా పొడులు, నువ్వులు బెండకాయలకు పట్టేలా కలుపుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ పొడులు వేసుకోవాల్సిన అవసరం లేదండి. బెండకాయలకు పొడులు లైట్గా అంటుకుంటే సరిపోతుంది. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పొడులు కలిపిన బెండకాయల మిశ్రమాన్ని ఆయిల్లో కేర్ఫుల్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. పొడులు కలిపిన బెండకాయలను ఎక్కువసేపు పక్కన పెట్టుకుంటే జిగురు వస్తుందండి. సో వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బెండకాయలను హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో బెండకాయలను డీప్ ఫ్రై చేసుకుంటే బెండకాయలను ఆయిల్ని పీల్చేసి బెండకాయలు క్రిస్పీగా కాకుండా మెత్తగా అవుతాయి. సో హై ఫ్లేమ్లో బెండకాయలను ఫ్రై చేసుకోవాలి. చూడండి, బెండకాయలు ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉన్నాయి. ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు ఆయిల్ ఉండకూడదు అనుకుంటే బెండకాయలను డీప్ ఫ్రై చేశాక టిష్యూ పేపర్పై వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ని టిష్యూస్ పీల్ చేస్తాయి. అదేవిధంగా మొత్తం బెండకాయల మిశ్రమాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేయించి పొట్టు తీసిన పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి లైట్గా వేయించుకోవాలి. చూడండి, మినపప్పు లైట్గా వేగాయి. ఇప్పుడు స్లైస్డ్ జీడిపప్పు వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పు కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కరివేపాకు, పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయలను వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, బెండకాయలంతా బాగా కలిసాయి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టించుకున్న పల్లీలు, వెల్లుల్లి రెబ్బల మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్, చిటికెడు సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి.
మనం పల్లీల పౌడర్ వేసాం కదండి, సో కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి బాగుంటుంది. సాంబార్, పప్పు, చట్నీ వీటితో పాటు బెండకాయ ఫ్రైని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.